హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం. ఇది మునగ చెట్టు పెట్టి అది చాలా ఇయర్స్ అవుతుంది. మనకి ఒక 10 ఇయర్స్ అలా అవుతుంది. చూడండి ఎన్ని కాయలు, అసలు ఎప్పుడు ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి. మనకి సీజన్తో పని లేకుండా మనకి వస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి, చాలా పొడుగ్గా. చూడండి ఎంత పొడుగుందో కాయ, 2 మూరలకు ఎక్కువే ఉంటుంది. చాలా పెద్దగా వస్తాయి, చాలా చాలా వస్తాయి. ఎప్పుడు ఫ్లవరు, పిందెలు, కాయలు, మొగ్గ అలా ఉంటూనే ఉంటుంది. అందరూ ఆకు పొద్దున్నే మునగాకు టీ చేసుకొని తాగడానికి చాలామంది తీసుకెళ్తారు. మేము వాడుతూ ఉంటాం. మేము కూడా ఇంట్లో కర్రీస్లో కూడా వేస్తూ ఉంటాను నేను. చాలా కాయలు చూడండి, అవన్నీ పిందెలే. అదిగో ఎంత చాలా వస్తాయంటే చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత పొడుగ్గా ఎంత బాగున్నాయో. ఇంకా అవ్వాలి, టైం ఉంది. అదిగో ఎంత పొడుగు, ఒక చిన్న కొమ్మకి ఒక 100 కాయలు ఉంటాయి. ఎంతమందికి ఇచ్చినా ఇంకా చెట్టుకుంటూనే ఉంటాయి. చాలా బాగుంటాయి ఈ కాయలు, చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్తారు అందరూ. చూడండి, మేమైతే ఇప్పటివరకు బయట ఎప్పుడు కొనలేదు, ఆర్గానిక్గానే వండుతుంది. ఇదిగో చెట్టు మొత్తం అది చాలా ఇయర్స్ అయిందని కింద అంతా అలా కట్ చేసాము. మొత్తం కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు వస్తూ ఉంటే అందరూ అది రోజు వాళ్ళు మునగాకు టీ తాగడానికి ఆకు చిగుర్లు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ చెట్టు పైకి రానివ్వట్లేదని అలా చుట్టూతా కర్రలేసి కట్టారు. కట్టిన తర్వాత అప్పుడు అది పైకి వెళ్ళినాక అది అన్ని కాయలు వస్తున్నాయి. ఫ్లవరు, కాయలు ఎప్పుడు అవన్నీ పిందెలే, చాలా వస్తాయి. ఇది బ్రింజాల్ మొక్క, వైట్ కలర్. బ్రింజాల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఇదొక వెరైటీ, గుత్తిమాల అంటారు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఆర్గానిక్గా పండించుకున్న ఏదైనా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇది గుత్తిమాల వంకాయ చాలా బాగుంటుందని అంటారు. మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చూడండి, మొన్న ఒకసారి హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మనకి ఒక్క మొక్క ఉంటే చాలు, వీక్లీ 2 టైమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కో వెరైటీకి ఒక్కో మొక్క పెట్టుకుంటే మనం అన్ని వెరైటీలు తిన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఆర్గానిక్గా మనం పశువుల ఎరువు, మన మొక్కల నుంచి వచ్చిన లీవ్స్ అన్నీ, మన కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ని, వర్మి కంపోస్ట్ అలాంటివి మనం ఇస్తూ ఉంటే చాలు, అవి మనకి ఇస్తూనే ఉంటాయి. నేనైతే ఇప్పటివరకు అవే ఇస్తాను. చూడండి ఎంత బాగున్నాయో, గ్రీన్గా ఇట్లా సార్కల్లాగా, గుమ్మడికాయలాగా ఇలా గుత్తులు ఇట్లా సార్కల్లాగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి గుత్తిమాల అంటాం. మరి మనకి మన ఇంట్లో మనం పండించుకొని మనం కోసి చేసుకుంటే చాలా ఆనందం. అది మనం చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది. మనం ఫ్రెష్గా ఎప్పటిదప్పుడే ఈరోజు అంటే ఈరోజు కోసుకొని చేసుకోవచ్చు. మనకు ఒక 5-6 వెజిటేబుల్స్, 5-6 లీవ్స్ వెజిటేబుల్స్ పెట్టుకున్నాం అనుకో, మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. పచ్చిమిర్చి వస్తుంది, కొత్తిమీర, అన్నీ మనం పెట్టుకుని పండించుకుంటే అన్నీ పండుతాయి. అన్నీ ఆర్గానిక్గా కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మనం అప్పుడు కోసి అప్పుడు చేసుకోవచ్చు. మళ్ళీ చాలా నేనైతే అలాగే కొన్ని ఏవో కొనుక్కుంటాను, కొననని కాదు, కానీ చాలా వరకు ఇంట్లోనే అలా పండించుకుంటాను. చెట్టు కూడా మళ్ళీ అంతా ప్రూనింగ్ చేయాలి. మనం అంతా ఇది అయిపోయినాక ఒక 3-4 మనకి 3-4 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ మనం ఆ ప్లాంట్ని అంతా ప్రూనింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ మంచిగా వచ్చి ప్రూనింగ్ చేసి మన కంపోస్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అది మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి మంచిగా కాయలు వస్తాయి. ఇది తోటకూర. ఇది కూడా అంతే. మనం ఒక 4 మొక్కలు పెట్టుకుంటే వాటి సీడ్స్ పడి వస్తూనే ఉంటాయి. మనం వద్దన్నా మన గార్డెన్లో ఎక్కడ చూడు కనబడుతూనే ఉంటాయి. మనకు కావాల్సినన్ని ఉంచుకొని మిగతావన్నీ తీసేసుకోవాలి.
అలా ఆ సీడ్స్ పడితే వస్తూ ఉంటాయి. ఇవి చాలా మంచిగా అలా తోటకూరకి ఇట్లా మనకి ఇవి సీడ్స్ ఉన్నాయి చూడండి, అవి లేతగా ఉన్నప్పుడు కోసుకోవాలి. కోసి ఆ సీడ్స్ తినడం వలన మనకి లివర్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా పోతుందంట. కిడ్నీ కూడా మనకి ఆ సీడ్స్, తోటకూర సీడ్స్ తినడం వల్ల చాలా మంచిదంట. మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తారు, తోటకూర లీవ్స్ ఇలా ఉన్న ఆకుకూర తింటే కిడ్నీలు, లివర్ మనకి ఏం ప్రాబ్లం ఉన్నా సెట్ అవుతుందని చెప్తూ ఉంటారు అతను. అన్నప్పటి నుంచి అంతకుముందు నేను కర్రీలో అవి తీసేసేదాన్ని. తనది విన్న తర్వాత, మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పింది విన్న తర్వాత నేను అలా తోటకూర విత్తనాలతోనే వండుతున్నాను. ఇది కోడి జుట్టు కూర అంటారు, తోటకూర అంటారు. మనకు ఒక 4 మొక్కలు ఉంటే చాలు మన గార్డెన్లో, ఎప్పుడు మనకి వస్తూనే ఉంటుంది. ఇంకా అదంతా కూడా హార్వెస్ట్ చేయలేకపోతున్నా నేను, మాకు చాలు అది అని కొంచెమే చేసుకుంటున్నా. ఇంకా మళ్ళీ ఉంది, మళ్ళీ నెక్స్ట్ డే చేసి మళ్ళీ అప్పుడే ఫ్రెష్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు, చాలా పెద్దగా అవుతూ ఉంటుంది. మనం అలా తీసుకుంటూ ఉంటే ఆడ మళ్ళీ 4 కొమ్మలు వస్తూ ఉంటాయి, అలా బుషిగా తయారవుతుంది. మనకు అలాంటప్పుడు ఒక్క చెట్టు ఉన్నా చాలు, చాలా ఆకు వస్తుంది. మనకి మార్కెట్లో కొన్ని తెచ్చి పెట్టి వాడిపోతుంది. ఇట్లా కోసి ఇట్లా మనం అప్పుడే వండుకుంటే చాలా టేస్టీగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇంత చాలు నాకు, ఇంకా మిగతాదంతా అలాగే చెట్టుకు వదిలేస్తున్నా. మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. మనం ఈరోజు కోసిన మళ్ళీ 1 week లోపల మళ్ళీ వచ్చేస్తుంది. మనం ఇంకా అది మొత్తం ప్రూనింగ్ చేయలేదు, ఇంకా మనం మొత్తం మనం తీసుకోలేదు. మళ్ళీ 2 daysలో అది తీసుకునే వరకు అవి కొత్తగా చిగుర్లు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఆ పక్కన మళ్ళీ 2 daysలో మళ్ళీ మనకు తయారవుతుంది. మనకి 2 daysకి ఒకసారి ఆకుకూర తినాలనుకుంటే రోజు మన ఇంట్లో పాలకూర, తోటకూర ఇలా పెట్టుకుంటే అవి రోజు తింటూనే ఉంటాం మనం. చూడండి కుండీలో కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా కోస్తే ఇంకా చాలా వస్తుంది, కానీ ఇంకా చాలు. అది ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి. మనం ఇప్పుడు ఇట్లా హార్వెస్ట్ చేసుకొని ఇట్లా వండుకొని తింటే చాలా టేస్టీగా వస్తాయి. మనకి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చాలా బాగుంది అని ఇష్టపడతారు.